శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు ఉండే లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. ఈరోజు నాతో మాట్లాడవా ప్రభువా, ప్లీజ్ నన్ను దర్శించువా అని ఎంతగానో దేన మనసుతో నువ్వు అడుగుతూ ఉన్నావు. దేవుడిని మనం ఆలకించి పరలోకము నుండి ఈ ప్రార్థనా శక్తి ద్వారా నీకు వర్తమానాన్ని పంపిస్తూ ఉన్నారు. మనం నోట్ చేసుకుంటారా? నెహెమియా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. నెహెమియా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. నెహెమియా చాప్టర్ 2 వర్స్ 20. అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును. దేవుడే మా యత్నమును సఫలము చేయును. ఈరోజు నీ ప్రయత్నము సఫలమవుతుంది. ఏదేదో ప్లాన్ చేస్తున్నావు, సఫలం అవుతుందా? సక్సెస్ అవుతుందా? నేను ఎన్ని చేసినా సక్సెస్ అనేది నేను చూడలేకపోయాను అని అనుకుంటున్నావు కదా. దేవుడు మీ యత్నమును సఫలము చేస్తున్నాడు. ఇక్కడ వీరికి అనుకూలమైన పరిస్థితి లేకపోయినా నెహెమియా వారు తిరిగి మళ్ళా కాలిపోయిన గుమ్మాలు కట్టడం విషయంలో, అంటే కూలిపోయినటువంటి ప్రాకారము మరలా లేవనెత్తటంలో, మరలా స్ట్రాంగ్ చేయటంలో, రీబిల్డ్ చేయటంలో వారికి ఎన్నో శోధనలు. ఏ సహాయం లేకపోయినా మనకి దేవుడే సహాయము చేస్తాడు. మనకు దేవుడు ఉన్నాడు. మన యత్నములన్నీ కూడా, ప్రయత్నములు దేవుడు సఫలము చేస్తాడని విశ్వాసముతో నెహెమియా ఆ ప్రజలందరినీ బలపరిచి ముందుకు తీసుకెళ్ళినప్పుడు దేవుడు గొప్ప కార్యము చేశాడు. నెహెమియా నాయకత్వంలో అద్భుతంగా కాలిపోయిన గుమ్మాలన్నీ కూడా తిరిగి అద్భుతంగా కట్టబడ్డాయి. ఎంత ఆశ్చర్యమైన మాటలు చూడండి ప్రియులరా. ఆ గుమ్మాలు, పాడైనటువంటి ప్రాకారము మరలా తిరిగి కట్టడం, ఆ మరమ్మతులు చేయటం
దేవుని సహాయం ఉంది కనుక వారి ప్రయత్నములన్నీ సఫలమైనవి. వారి దగ్గర ఉన్నా లేకపోయినా ఈరోజు ఇల్లు కట్టే ప్రయత్నం చేస్తున్నావేమో, పెళ్లి చేసే ప్రయత్నం చేస్తున్నావా, లేకపోతే వ్యాపారం ప్రయత్నం చేస్తున్నావా, ఏదో ఒకటి బాగుపడటానికి, దీవించబడటానికి, కుటుంబంతో ఆశీర్వదించబడటానికి ఏం చేస్తే పని చేస్తుందా అని కొన్ని ఆలోచనలు నీకు వస్తూ ఉన్నాయి. అయితే దేవుడు ఈ దినాన్ని నీకు ఇస్తున్న గొప్ప వాగ్దానము, నీ ప్రయత్నము సఫలము చేస్తాడు. ఎందుకంటే ఆయన నీ పక్షముగా ఉన్నాడు. నెహెమ్యా చెప్తున్న మాట, ఇక్కడ ఆయన భక్తులు మాట్లాడుతున్న మాటలు ఎన్నో ఆశ్చర్యంగా ఉంటుంటే, ఆయన మా యందున్నాడు, మా యత్నములను ఆయన సఫలము చేయను. ఎవరు విమర్శించినా నువ్వు కట్టలేవు, నువ్వు చేయలేవు, నువ్వు వెళ్ళలేవు, నువ్వు జయము పొందలేవు, నువ్వెంత, నీ బ్రతుకెంత, నీ స్థితి ఏంటి అని అనుకుంటున్నప్పుడు, నువ్వు ఎంతో కృంగిపోయే ఆలోచన నీకు కలుగుతున్నప్పుడు నువ్వు అనుకోవచ్చు, నేను చేయలేనేమో, నేను విజయం సాధించలేనేమో. పరిశుద్ధాత్ముడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన మీతో ఉన్నాడు, మీ ప్రయత్నము సఫలమవుతుంది. ఏది యోచన చేస్తున్నావో, ఎలాంటి స్కెచ్ చేస్తున్నావో అది నువ్వు జయము పొందటం చూస్తావు. నీ ప్రయత్నములు, నీ ఆలోచన దేవుడు సఫలము చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధ గ్రంథంలోకి రండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరుస్తున్న గొప్ప మాట మనకు కనబడుతూ ఉంది. ఫస్ట్ సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయం. ఇక్కడ కీషు అనే ఒక భాగ్యవంతుడు ఉన్నాడు. ఏం పేరు అయింది? ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 9:1 చదవండి. అఫియాకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అబియేలు కుమారుడగు కీషు అను బెన్యామీనీయుడొకడు ఉండెను. కీషు భాగ్యవంతుడగు, అండర్లైన్ చేసుకోండి, కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనీయుడు. అతనికి సౌలు అను ఒక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యము గల యవనుడు. ఇశ్రాయేలీయులలో అతని పాటి సుందరుడు ఒకడును లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబములు తప్పిపోగా, ఈ వచనం అండర్లైన్ చేసుకోండి, వాళ్ళకు ఉన్నటువంటి గార్ధబములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి మన దాసులలో ఒక్కరిని తీసుకుని పోయి గార్ధబములను వెదకమని చెప్పెను. అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలిషా దేశము సంచరింపగా అవి కనబడలేదు. ఆగండి, ఈ కీషు గారికి భాగ్యవంతుడు అనమాట. భాగ్యవంతుడు అంటే బాగా ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఉంది, ఒంటెలు, గాడిదలు. ఇప్పుడు మనకి ఐసర్ వ్యాన్లు, అశోక్ లైలాండ్లు, టాటా లారీలు, ఈ భారత్ బెంజ్, ఈ ట్రక్కులు ఎలాగున్నాయో అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కనుక గాడిదలకి మంచి డిమాండ్ ఉండేది. దేనికి ఉండేది? ఒక గాడిద ఉంటే చాలు అనమాట. ఆ గాడిద ఆ ఊర్లో కొన్ని పనులు చేయటం ద్వారా మంచి గిరాకీ ఉండేది. ఒక లారీతో సమానం అనమాట ఒక గాడిద. అలాంటిది కొన్ని గార్ధబాలు మేత మేయటానికి వెళ్ళి తప్పిపోయి కనబడకపోతే వాళ్ళ నాన్న అన్నాడు, రే దీనివల్ల మనకి చాలా ఇన్కమ్ తగ్గిపోయింది, గాడిదలు కనబడట్లేదు, మీరు వెళ్ళి గాడిదలను వెతుక్కురండి, నువ్వు వెళ్ళి ఒకరిని తీసుకెళ్ళి, మన దగ్గర ఉన్నటువంటి ఆ పని వాళ్ళు ఒకరిని తీసుకెళ్ళంటే ఒకరిని తీసుకుని అడవిలోకి పోయారు. అడవిలోకి వెళ్తే ఇటు వెళ్తామో తెలియదు. అలా వెతుకుతూ ఎక్కడున్నాయా అని గుహల్లోని డొంకుల్లో ఆ చెట్లు పొదలన్నీ వెతుకుతూ వెళ్తే చివరికి ఎన్ని రోజులు పట్టింది? 3 రోజులు పట్టింది. 3 రోజులు పట్టాక సౌలు అంటాడు, నీరసం వచ్చేసి, ఏమో ఈ గాడిదలు ఎట్టిపోయినాయో కానీ మా నాన్న బెంగెట్టుకుంటాడు రా, మనం వెనక్కి వెళ్ళిపోదాం అంటాడు. ఏమంటాడు? మా నాన్న బెంగెట్టుకుంటాడు, గాడిదలు పోతే పోయింది కానీ ఈడో పెద్ద గాడిద ఎట్టిపోయాడు అనుకుంటాడు, ఇదో వంక వెళ్ళిపోయాడు అనుకుంటాడు, వెళ్ళిపోదాం, వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్పి తిరిగి ప్రయాణం పెడదాం అనేటప్పటికి ఆ పనివాడు అంటాడు అనమాట. ఏమంటాడంటే, చదవండి, అక్కడ అంటున్నాడు పనివాడు, 6వ వచనం, ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 9:6. వాడు ఎవడు?
పనివాడు ఏమంటాడు? ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడు ఉన్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పును ఆ మాట నెరవేరును. మనము వెళ్ళవలసిన మార్గమును, చూడండి ఇక్కడ గొప్ప అద్భుతం ఏంటంటే సందేశము, మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయనేమో, అతని యొద్దకు వెళ్ళుదము రండని చెప్పెను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈ ప్రవక్త పరిచర్య గురించి మీకు చెప్పటానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ప్రియులరా, మీరు ఆదివారం మీరు చర్చలకు వెళ్తారు, మీ సంఘాలకు వెళ్ళాలి, సంఘ సహవాసాలు కలిగి ఉండాలి, మంచిది. నేను కొంత సమయం దేవుడు నాకు ఇచ్చిన వరముతో మీ మధ్యకు వచ్చి ఆశీర్వాదాన్ని ప్రకటించి వెళ్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఆ గాడిదలు తప్పిపోతే పనివాడు అంటాడు, అయ్యా మనం ఇంటికి వెళ్ళటం కాదు, ఎలాగ వచ్చాం కదా ఈ అడవిలోకి, ఇక్కడ ఒక పల్లె ఉంది, పట్టణం ఒకటి ఉంది, ఈ పట్టణంలో ఒకడు గురించి విన్నాను, ఒక దైవజనుడు ఉన్నాడు ఇక్కడ. అతడు ఎలాంటి వాడు అంటే బహుగనుడు, చాలా స్పెషల్, ఏదో వరం ఉంది ఆయన దగ్గర. ఆయన ఏ మాట చెప్తాడో ఆ మాట నెరవేరుతుంది. తర్వాత మనకి గాడిదలు ఎటు వెళ్ళిపోయినాయి కూడా చెప్తాడు ఆయన ప్రార్థన చేసి. మనం వెళ్ళవలసిన మార్గం మనకి తెలియపరుస్తాడు. సరైన ఇద్దరు కలిసి వచ్చారు. వచ్చి ఏంటి సంగతి అని అంటే, దైవజనుడు సౌలు దగ్గరికి వచ్చారు. చూడండి 15వ వచనంలోకి రండి. 15వ వచనంలోకి వస్తే అక్కడ అద్భుతమైన మాట చెప్తుంటాడు. సౌలు అతడికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు తెలియజేయగా, ఎట్లనగా నా జనులు మొర నా యొద్దకు వచ్చెను. చూడండి 20వ వచనంలోకి రండి. 3 దినముల క్రిందట పాస్టర్ గారు అంటున్నాడు, దీర్ఘదర్శి సమూయేలు అంటున్నాడు, 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధబొమ్మలను గూర్చి విచారపడకుము, అవి దొరికినవి. ఇశ్రాయేలీల అభిషేకం. చూడండి ఎంత సింపుల్ గా మాట్లాడతాడంటే, దేవుడు తనను ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకుడు నోట ఒక మాట ఉంచుతాడు అనమాట. ఆమేన్. ప్రజలు దేవుని వాక్యముతో బ్రతుకుటానికి దైవజనుడు సమూయేలు ఉన్నాడు, సౌలు, అలా పనివాడిద్దరు వెతుక్కుంటూ, ఏమంటే మీరు ఏది చెప్తే జరుగుతుందంట కదా, ఇలా గాడిదలు తప్పిపోయినాయి అంటే ఆయన అంటున్నాడు, ప్రార్థన చేసేవాడికి ఆత్మ పనిచేస్తుంది అనమాట. దేవుని ఆత్మ పనిచేసి వివేచన ఇస్తుంది. ఇదిగో మీరు 3 దినముల క్రిందట తప్పిపోయిన గార్ధబొమ్మలను వెతుకుతున్నారు కదా, అవి దొరికినాయి అని చెప్పాడు ఆయన. ఆ ఊర్లో లేడైనా, ఆ కీషు ఉన్నటువంటి ప్రాంతంలో లేడైనా, ఆ దేశం వేరు ఈ దేశం వేరు. ఆ దేశాలంటే అన్నీ అక్కడే ఉంటాయి. ఈ గుట్ట అవతల దేశం, ఈ గుట్ట అవతల దేశం అన్నట్టు ఉంటుంది. నేను వెళ్ళి తిరిగాను కదా, అన్ని చూశాను కదా. దైవజనుడు అంటున్నాడు, దేవుడు బయలుపరిచాడు, మీ గాడిదలు మీకు దొరికినాయి అన్నప్పుడు వచ్చేయాలి కదా, వెళ్ళు వాళ్ళని పంపించాలి కదా. ఆయన అంటున్నాడు, గాడిదలు దొరికినాయి, కానీ దేవుని ప్రణాళిక నీ పట్ల చాలా గొప్పగా ఉందని చెప్పాడు. అది గిఫ్ట్ అనమాట. ఆమేన్. మీరందరూ ఈరోజు తైలాభిషేకానికి మీ అవసరతల కోసం, ఒక పని కోసం వచ్చారు. ఈ దినము దేవుడు ఒక ప్రణాళిక నీ పట్ల పెడుతున్నాడు, నీ పట్ల గొప్ప ప్లాన్ కలిగి ఉన్నాడు. అది మీరు పొందుకుని వెళ్ళబోతున్నారు. ఈ తుఫాన్లో బలమైన వరముతో మీరు వెళ్ళబోతున్నారు. నమ్మిన వారందరూ 2 చేతులు పైకి ఎత్తి చప్పట్లు కొట్టి 7 మార్లు ఆమేన్ అని చెప్పండి. 1 2 3 4 5 6 7. ఆమేన్. గాడిదలు తప్పిపోయినని వెళ్తే అతనేం చెప్తున్నాడు, చదవండి. ఇశ్రాయేలీల అభిష్టము, చూడండి, గార్ధబొమ్మల గురించి విచారపడకము, అవి దొరికినవి. ఇశ్రాయేలీల అభిష్టము ఎవరి యందున్నది? నీ యందును, నీ తండ్రి ఇంటి వారి యందును గదా. నేను అందుకు సౌలు, నేను బెన్యామీనీయుడను కానా, నా గోత్రం ఇశ్రాయేలీల గోత్రంలో స్వల్పమైనది కాదా, నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరూ అల్పులు కారా, నాతో ఇలాగ ఎందుకు పలుకుచున్నావు అని నేను. ఆమేన్. ప్రియులరా, అరే మీ గాడిదలు మీకు దొరికినాయిరా సౌలు అంటే మన లాంగ్వేజ్ చెప్తున్నాను. గాడిదలు దొరికినాయి. అయితే నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావంటే, ఈ పరిచర్యలోకి మీ తండ్రి గొప్పవాడు, భాగ్యవంతుడు, మీ గాడిదల వ్యాపారం బాగుంది,
అన్నీ బాగున్నాయి. కానీ ఇక్కడికి నీవు రావటం ఒక ప్రణాళిక ఏంటంటే, నీవు రాలేదు, ఆయన నిన్ను నా దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఆమెన్. నిన్ను దేవుడు తీసుకొచ్చాడు. ఎందుకంటే నాకు ఇచ్చిన మాట ఏంటంటే, దేవుని ప్రణాళికలో ఈ దేశమునకు నువ్వు రాజు కాబోతున్నావు. పోయిన గాడిదల గురించి వచ్చావు, కానీ దేవుడు నీకు బలమైన రాజ్య కిరీటం ఇస్తున్నాడు అంటే ఆ మనుషుడు గొక్క తిప్పుకోలేకపోయాడు. ఒక్కొక్కసారి ఆశీర్వాదం ఎలాగొస్తుంటే మనం బ్యాలెన్స్ చేయలేనట్టుగా వస్తుంది మనకి. నేనా ఏమంటున్నాడు సౌలు అంటున్నాడు, నేనా, మేము చాలా అల్పులము కాదా? బెన్యామీన్ గోత్రం అంటే లాస్ట్ గోత్రం. ఇంట్లో ఎవరైనా గమ్ముని, ఊర్లో ఎవరైనా గౌరవం ఎవరికి ఇస్తారంటే ఇంటికి పెద్దోడికి గౌరవం ఇస్తారు, తర్వాత పెద్ద పిల్లకి గౌరవం ఇస్తారు. ఒక 2-3 ఆడపిల్లలు ఉన్నారు అనుకోండి, పెద్ద పిల్లకి పెళ్లి సంబంధం వచ్చిన వాళ్ళు ఏం చెప్పుకుంటారు తెలుసా? పెద్ద పిల్ల ఏమంటారు? పెద్ద బిడ్డ. ఏమున్నా గమ్ముని మన బిడ్డలకి ప్రాధాన్యత ఉంటుంది వాళ్ళ ఇంట్లో, అలా చెప్తారు. ఇప్పుడు అంతా అనుకూలంగా చెప్తారు. చిన్నపిల్ల అనుకోండి, ఏమున్నా చిన్నపిల్లకే మొట్ట చెప్తుందట. అనుకూలంగా ఎలా పడితే అలా మాట్లాడేసుకుంటుంటారు వీళ్ళు. కానీ ఆ యాకోబు సంతానంలో చివరి సంతానము బెన్యామీన్, లాస్ట్ చిన్నవాడు కదా, అందులో అల్పులైనటువంటి కుటుంబం ఇది. సౌలు అంటున్నాడు, నేను సరిపోతానా? అవును, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఈ దేశమునకు నువ్వు రాజు అవుతున్నావు అన్నాడు. అంతే. ఈ చరిత్ర ఇజ్రాయెల్ దేశంలో ఈ రోజుకి అలాగే ఉంది. ఇశ్రాయేలీల దేశానికి ఫస్ట్ కింగ్ ఈయనే. ఎవరు? సౌలు. సౌలు తర్వాత దావీదు వచ్చాడు. ప్రియులరా, ఈ దినము నన్ను మీ మధ్యకి పంపించి ఇచ్చిన శుభవార్త ఏంటంటే, ఇక నిలబడ్డాక ఆత్మ నాకు చెప్పమన్నది ఏంటంటే, తుఫానుకి భయపడకండి, ధైర్యంగా ఉండండి అన్నది జనరల్గా ఒక మాట చెప్పాడు ఆయన. కానీ ఒక వాగ్దాన సూచన మీకు ఇచ్చింది ఏంటంటే, మీరు వచ్చిన పని అయిపోయింది, మీరు అనుకున్న కోరిక జరిగింది, అయిపోయింది. ఆరోగ్యం కోసం వచ్చావు, జాబ్ కోసం వచ్చావు, అది ఓకే, నమ్మితే ఆమేనని చెప్పండి. మీరు అనుకున్న పని అయిపోయింది, కానీ దేవుడు అనుకున్న పని జరిపించబోతున్నావు. ఇక మీదట దేవుని పాత్రగా నువ్వు వాడబడబోతున్నావు, దేవుని సాక్షిగా ఉండబోతున్నావు, అధికారములు అడుగు పెడతావు, ఒక వ్యవస్థలో నిలబడతావు. 3 దినాల క్రిందట తప్పిపోయిన గార్ధబాల గురించి వెతుకుతున్నావు, అవి దొరికినవి ఓకే, కానీ దేవుడు నిన్ను కోరుకున్నాడు. వెంటనే ఆ గీహోన్లో అక్కడ తీసుకెళ్ళి అక్కడ అభిషేకము చేశాడు. కొన్ని పవిత్రమైన స్థలాలకు తీసుకుని వెళ్ళి సౌలుని సమూయేలు తైలముతో, అక్కడ చూడండి 10వ అధ్యాయం 1వ వచనం చదవండి, మనం ముగించుకుందాం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకుని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగు సెలవిచ్చాను. ఆమేన్. అందరూ మాట చదవండి, 10వ వచనం. ఇది మనకి ఆశీర్వాదంగా అన్వయించుకుని మాట చదువుదాం. 1 2 3. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకుని సౌలు తల మీద తైలం పోసి అతను ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు. మీరు 2 చేతుల పైకెత్తండి. ఈరోజు ఈ అభిషేకం ద్వారా మిమ్మలను ఆయన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉండున్నాడుగాక. మీరు నియమించబడ్డారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. మీరు ధైర్యంగా ఉండండి. మీరు ఏదో ఒక బాధతో వచ్చారు, ఆ బాధ, ఆ కష్టం పోయింది. మీకు బోనస్ ఏమిచ్చాడంటే అధికారం దేవుడిస్తున్నాడు. ఈ కుకట్పల్లిలో ఈరోజు ఆశీర్వాదం మీకు దేవుడు ప్రకటించింది. నువ్వు నమ్మగలిగితే దేవుని కార్యాన్ని చూస్తావు. గాడిదల కోసం తప్పిపోతే పనివాడు తీసుకొచ్చాడు ఇక్కడికి. ఎవరు తీసుకొచ్చారు? మన ప్రార్థనా శక్తికి గొప్పవాళ్ళు చెప్తే రారు, బలహీనులు చెప్తే గొప్పవాళ్ళు వస్తారు. బానిస పిల్ల చెప్పింది, సైన్యాధిపతి అయిన నయమాన్
కుష్ఠరోగం పోవాలంటే మా దగ్గర దైవజనుడు ఒకడున్నాడు షోమ్రోన్లో, మీరు అక్కడ తీసుకెళ్ళండి. ఆ దైవజనుడు అన్నాడు, యార్దాన్లో మునగరా 7 మార్లు అన్నాడు. మునగమని చెప్పన్నాడు. 7 మార్లు యార్దాన్ నదిలో మునిగి పైకి లేచిన వెంటనే కుష్ఠరోగం అంతా పోయింది. హల్లెలూయా. ఆ నయమాను ఎక్కడ మునిగి లేచాడో యేసు ప్రభు శరీరధారిగా వచ్చినప్పుడు కూడా అక్కడే నీటి బాప్తిసం పొందాడు. ఆ నది దగ్గరికి అనేక మంది వెళ్తుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రత్యేకత ఉంటుంది అన్నిని. నా ప్రియ సహోదరులరా, మీరు ఉద్యోగం కొరకు, పిల్లల కొరకు, పెళ్ళిళ్ళ కొరకు, ఆరోగ్యం కొరకు ఏదో ఒకటి దేవుడు తన దాసుని ద్వారా ప్రార్థిస్తే అభిషేకంలో ఇది జరుగుతుందని విశ్వాసంతో వచ్చారు. మీ కార్యము సఫలమయ్యింది. మనం అనుకున్న పని సఫలమైతేనే చాలు అనుకుంటాం కదా, కానీ నువ్వు మొయ్యలేని ఆశీర్వాదము నీ శిరస్సు మీద దేవుడు పెట్టాడని మర్చిపోకు. బలమైన దీవెన ఆశీర్వాదం మీకు ప్రాప్తించునుగాక. అందరూ కూడా లేచి నిలబడండి. ఒక ప్రవక్త ద్వారా దేవుడు నీకు బయలుపరిచాడు. ఉన్నతమైన కార్యము దేవుడిని పట్ల చూపించాడు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా పట్ల నీకున్న ఉద్దేశములు ఘనమైనవి బావు, నీ కార్యములు ఘనమైనవి. అందరూ కూడా లేచి నిలబడి నమస్కరించండి, కళ్ళు మూసుకునండి, యేసు నామంలో ప్రార్థన చేయండి. ప్రభువా, ఇంతవరకు తిరిగి అలసిపోయానని అనుకుంటున్నావు కదా, ఏది కావాలని వెతుకుతూ తిరిగి అలసిపోయావో నీకు దేవుడు జవాబిస్తున్నాడు. నిన్ను ఏదో సంతోషపెట్టడానికి ఇచ్చిన మాట కాదు ఇది. పరలోకము నుండి ఒక ప్లాన్ ప్రకారం నీ దగ్గరికి ఈ మాట పంపించాడు. నువ్వు రావాల్సిన సమయం కాదు ఈరోజు, కానీ వచ్చావు. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాతావరణం అనుకూలత లేదు. అసలు దేవుడే నిన్ను ఇక్కడ తోడుకొచ్చాడు. నీ మీద ఆయన ఉద్దేశము బలముగా ఉన్నది. అందరూ కొద్ది నిమిషాలు ప్రార్థన చేయండి. ప్రభువా, యేసయ్య, నీకు విరోధంగా ఏదైనా పాపం చేస్తే క్షమించు బాబు. నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నీ కార్యము నా ఎడలు జరిగించు. అందరూ కూడా ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి. యేసు నామములో ప్రార్థన చేయండి. నీకు ఒక జవాబు ఒక సేవకుడి ద్వారా పంపించేసాడు. ఆల్రెడీ వచ్చింది, నువ్వు రిసీవ్ చేసుకో. ఇంతగా నన్ను జ్ఞాపకం చేసుకున్నావా? ఆ ఆశీర్వాదాన్ని నువ్వు ఇమాజిన్ చేయి. నీకు దేవుడు ఆధిపత్యం ఇస్తున్నాడు తన స్వాస్థ్యం మీద. ఈ పంచభూతాలు ఆయన స్వాస్థ్యము. భూమి మీద, ఆకాశం మీద, అగ్ని మీద, జలముల మీద, అన్నిటి మీద ఏదో ఒక డిపార్ట్మెంట్ నీకు అప్పగించబోతున్నాడు ఆయన. ఆశ్చర్యకరంగా నీ ప్లేస్ చేంజ్ అవుతుంది. ఆయన నిన్ను బ్లెస్ చేస్తున్నాడు ఈ సమయంలో. నువ్వు అనుకున్నది ఒకటి, జరగబోయే ఆశీర్వాదము, దీవెన మరొకటి. తప్పిపోయి నేను ఏడుస్తున్నాడేమో, దూరముగా పారిపోయాను, గాడిదలు లేవో అంటే ఆ దరిద్రత, ఆ బాధ దైవజనుడి దగ్గరికి నడిపించింది, ప్రవక్త దగ్గరికి నడిపించింది. ఆ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. ప్రభువా, నీకు సరెండర్ అవుతున్నాను. నేను అడగటం కాదు, నేను అడిగేది చాలా తక్కువ, నేను ఆలోచన చేసేది చాలా తక్కువ. నీ తలంపులు ఎంత ఘనముగా ఉన్నాయి. నా స్థాయికి మించి నేను ఆలోచన చేయలేను, నా ఇన్కమ్ను మించి నేను ఆలోచన చేయలేను. కానీ నీవు మహారాజువి, ఏదైనా ఇవ్వగల సమర్థుడు నువ్వు. ఈరోజు ఈ ప్రార్థన శక్తి ద్వారా ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలని అందరూ 2 చేతులు పైకెత్తి దాన్ని రిసీవ్ చేసుకుంటూ తల పైకెత్తి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రాఫెసీ అని ప్రభుని స్తుతించండి. ఆయన ఒక వాగ్దానం ఇచ్చి వివరించి నీకు అర్థమయ్యే రీతిలో నీకు కిరీటాన్ని అనుగ్రహిస్తున్నాడు. ప్రభువా, నా గుండె నిండా నువ్వు ఉండండి. నీకు విరోధంగా ఏదైనా ఉంటే తీసివేయండి. నన్ను పరిశుద్ధపరిచి ఈ ఇచ్చిన ఆశీర్వాదము నా కిరీటముగా ధరించుతున్నావు కదా. ఇప్పుడు ఈ సమయంలో నేను అభిషేకానికి వెళ్ళే ముందు నన్ను పవిత్రపరచండి అని ప్రార్థన చేయండి. అందరు కూడా ఒక ప్రత్యేకమైన ప్రణాళికలోనే దేవుడు ఇక్కడ తోడుకొచ్చాడు.
ఈ పరిచర్యలో బలముగా నిన్ను నిలబెట్టబోతున్నాడు. నువ్వు అనేక చోట్ల సాక్షిగా ఉండబోతున్నావు. ఆయన స్వాస్థ్యం మీద నీవు అధిపతిగా ఉండబోతున్నావు. అది ఆస్తి అవ్వచ్చు, ఐశ్వర్యం అవ్వచ్చు, ధనం అవ్వచ్చు, ఆర్థిక వ్యవస్థ అవ్వచ్చు, భూఫలం అవ్వచ్చు, గర్భఫలం అవ్వచ్చు, ఏ దేనికైనా సరే శుభప్రదమైన ఆశీర్వాదాల మీద నిన్ను ఆయన అధిపతిగా అభిషేకించుచున్నాడు. పరిశుద్ధాత్మ సన్నిధి నీకు తోడైండును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం.